ఒక పార్టీ అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన వ్యక్తి రాష్ట్రంలో ఫెయిల్యూర్స్‌ని తనపై వేసుకోవాలి. సక్సెస్‌ను అందరికీ పంచాలి. కానీ సక్సెస్ వస్తే మాత్రం నాది అంటాడు చంద్రబాబు. కానీ ఫెయిల్యూర్స్ వస్తే మాత్రం తాను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయడు. ఆ ఫెయిల్యూర్స్‌ను అవతల వాళ్ళపైకి ఈజీగా నెట్టేస్తాడు. నిన్న అదే జరిగింది. గత 3 రోజుల నుండి కూడా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉంటే అధికారులతో సమీక్ష జరిపిన చంద్రబాబు నాయుడు దీనికి పూర్తి బాధ్యత అధికారులదే అని వాళ్ళపైకి నెట్టేసే ప్రయత్నం చేశాడు. ఇతన్ని నాయకుడని అంటారా? మీరే చెప్పండి. సక్సెస్ వస్తే మన అందరం కలిసి పంచుకుందాం. ఫెయిల్యూర్ మాత్రమే నేనొక్కడే తీసుకుంటాను అనేవాడు నాయకుడవుతాడు నిజంగా. ఫెయిల్యూర్స్‌ను తాను ఒప్పుకోవాలి. ఫెయిల్యూర్స్‌ను నాది బాధ్యత, ఈ ఓటమికి నాది బాధ్యత అని అనాలి. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉంది అంటే నేను సవరించుకుంటాను. భవిష్యత్తులో ఇలాంటి మిస్టేక్స్ జరగనివ్వకుండా చూస్తాను. పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చూస్తాను. నేను కేంద్ర పెద్దలతో మాట్లాడి రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చేస్తాను. లేకపోతే రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల యాజమాన్యాలపై ఎవరైనా తప్పు చేస్తుంటే నేను చర్యలు తీసుకుంటాను అని చెప్పాలి. అలా కాకుండా పూర్తి బాధ్యత అధికారులదే అని వాళ్ళ పైకి నెట్టేయటం చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు కేవలం సక్సెస్ మాత్రమే తీసుకొని ఫెయిల్యూర్స్‌ని అధికారుల పైకి నెట్టేస్తున్నాడు.